వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల తండా గ్రామంలో యూరియా టోకెన్ల వ్యవహారం కలకలం రేపుతుంది. గ్రామ పంచాయతీ వద్ద రైతులు టోకెన్లు రాయించుకున్నప్పటికీ తీరా పంపిణీ సమయానికి అవి దళారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఈ నెల 6న అర్హులైన రైతులకు కాకుండా ఇతరులకు పెద్ద ఎత్తున టోకెన్లు కేటాయించారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈవో సంతకంతో ఉన్న టోకెన్లు బయట వ్యక్తుల దగ్గర ఉండడంతో రైతులు ఫైర్ అయిపోతున్నారు. ఇదే అంశంపై గ్రామ సర్పంచ్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్కు ఫోన్ చేసి నిలదీయగా అసలు విషయం బయటపడింది. రైతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు, టోకెన్లు డబ్బులకు అమ్మారా అని సర్పంచ్ ప్రశ్నించగా ఏవో బదిలిస్తూ నాకు తెలియకుండా తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించండి, మళ్ళీ ఇలా జరగకుండా చూస్తానంటూ ప్రాధేయపడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సింది పోయి ఇలా టోకెన్లు అమ్ముకోవడంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేని వ్యక్తి వచ్చి టికోని తీసుకుని తండలు అందరం వస్తా అంటే మేమెంత ఫీల్ అవుతున్నాం, మా దానికి మాకు ఎదురుదాడి మాకెంత వస్తుందని చెప్పి మీరెందుకు అనుకోలేదు కదా. ఒక టోకన్ ఒక ఓకే సార్. ఇప్పుడు నేను అసలు నేను ఏవో కూడా అంత గౌరవించలేదు సార్. మీకంటే నేను చాలా గౌరవించేవాడు. మాకు సిన్సియర్ ఆఫీసర్, మాకు ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్ వచ్చారు, స్టార్ట్ నుంచి మీరు ఎండింగ్ ఉన్నారు. మా బాధను అర్థం చేసుకుని ఆ రోజు కూడా మీకు ప్రమాణ స్వీకారం చేశారు అన్న. అది ఏమన్నా అంటే అరే సార్ గూడూరు నుంచి 200 బస్సులు దిగినాయి, ఆ రోజు మాకు మోసం అయిపోయింది, ఇప్పుడు కూడా మాకు సాయం చెప్పి మీకు డైరెక్ట్ ఆ రోజు అందరి ముందు నేను అన్న మీరు ఖచ్చితంగా నేను సాయం చేస్తానని చెప్పి అనుకున్నా తప్ప మీరేమో డైవర్ట్ చేసి మమ్మల్ని మాకు డైవర్ట్ చేసి మమ్మల్ని అమాయకులను చూసి, ఎందుకంటే మాకు